డ్వాక్రా సంఘాలకు ఒక ఆర్పి చుక్కలు చూపిస్తోంది. డ్వాక్రా సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సాటి మహిళలను చూడకుండా ఆ ఆర్పి చేసిన మోసం అంతా ఇంత కాదు. 4 కోట్ల రూపాయల పైగా మోసం చేసి ఇప్పుడు ఆమె పరారైంది. కంచర్ల భవ్యశ్రీ మామూలు లేడీ కాదండోయ్. ఆమె మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నారు. అంతే, అకౌంట్లు సృష్టించారు. వారి పేర్ల మీద 4 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్టు పారిపోయారు. ఇప్పుడు బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఈ ఆర్పీకి పిఓ విజయలక్ష్మి బ్యాంక్ మేనేజర్ సహకరించడం వల్లే 4 కోట్ల రూపాయలు స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశామని వారు చెప్తున్నారు. ఇలాంటి మాయ లేడీలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని డిమాండ్ చేస్తున్నారు. మాది డ్వాక్రా మహిళ గ్రూపులు 43 గ్రూపులు ఉన్నాయండి. మాకు కంచర్ల భవ్యశ్రీ అనే ఆర్పీని మేము పెట్టుకున్నాము 2020లో. ఆమె మా గ్రూపు సభ్యుల పేర్లు అందరూ తీసుకెళ్ళి 43 గ్రూపులు ఇవి మొత్తం నల్లబాడు జీడీసీ బ్యాంకులో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మా పేర్ల మీద లోన్లు క్రియేట్ చేసింది. అవి ఆ బ్యాంక్ ఎక్కడుందో మాకు తెలియదు. మేమైతే ఎలాంటిది ఆమెకు ఇవ్వలేదు మా ప్రూఫ్స్. కానీ మా తీసుకెళ్ళి మేమంటే చైతన్య గోదావరి బ్యాంకులో మేమైతే లోన్లు తీసుకున్నాం. వాటికి కావాలని తీసుకొని ఇవి తీసుకెళ్ళి వేరే బ్యాంకులో క్రియేట్ చేసింది. ఇప్పుడు మన 12వ తారీఖు సరస్వతి గారని మేడం గారు వచ్చి, అమ్మ మీరు పలానా అకౌంట్లు తీసుకున్నారు, మీ పేర్ల మీద ఇన్ని లోన్లు ఉన్నాయని చెప్పారు. మాకైతే తెలియదు మేడం అంటే మీ పలానా మీ ఆర్పీ గారు ఇలా చేశారమ్మా అని చెప్పారు. దాని గురించి మేము కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. కలెక్టర్ గారు మమ్మల్ని లోపలికి పిలిపించి అడిగారు. బ్యాంకు వాళ్ళని పిలిపించి వీళ్ళ పేర్ల మీద లోన్లు లేవు కాబట్టి ఎలా వచ్చినాయి ఏంటనేది ఎంక్వైరీ చేసి తర్వాత మెప్మా ఆఫీస్ వాళ్ళని కూడా పిలిపించి దాని కింద సీఓలు ఎంతమంది ఉన్నారు, ఆర్పీలు ఎంతమంది ఉన్నారు అందరినీ పిలిపించి దాని గురించి చర్యలు తీసుకొని మీకు ఎలాంటి సంబంధం లేకుండా మీ పేర్ల మీద నుంచి ఆ లోన్లు తీసేస్తామని కలెక్టర్ గారు ఈరోజు మాకు అందరికీ చెప్పారు. ఉంటుందండి, మా ఇంటి దగ్గరే ఉంటుంది. మేము అందరం కలిసి ఆమెని ఆర్పీ కింద ఎన్నుకున్న తర్వాత ఆమె కావాలని మా అందరి పేర్లు సృష్టించి వేరే ఫేక్ అకౌంట్ సృష్టించి లోన్ ఇప్పుడైతే ఆమె ఇంట్లో లేదు, వెళ్ళిపోయిందో తెలియదు. 2,30,00,000 రూపాయలు లోన్ ఉందని చెప్పారు. ఎంతమందికి? 43 గ్రూపులకి. గ్రూప్ వచ్చి 10 మంది. మీ గ్రూపులో ఎంతమంది ఉన్నారు? మా గ్రూప్ లో 10 మంది ఉన్నారు. అప్పుడు దాకా అసలు మాకు లోన్లో బ్యాంకులో మాకు ఇటువంటి సంబంధం లేదు, మేము వెళ్ళలేదు ఆ బ్యాంకీ కాడికి. కాబట్టి మేము అప్పుడప్పుడు మళ్ళీ బ్యాంకీ కాడికి వెళ్దామంటే చీకటి పడింది. అందుకని నల్లబాడు బ్యాంకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ ఇచ్చాం. మాకు ఏ సమాధానం లేదు ఇప్పుడు వరకు. అందుకని ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి తెలియజేసుకున్నాం. 500 డబ్బులు ఇవ్వమన్నా కానీ మా మొహాలు చూడకుండా ఎవరు వేరే వాళ్ళ పుస్తకం తీసుకెళ్ళి ఇది మా అయిందండి కొంచెం అకౌంట్ చూసి ఇవ్వమన్నా కానీ చూసేవారు. అలాంటిది మాకు ఇన్ని లక్షలకు ఎట్లా పెట్టగలిగింది ఏంది ఈ వివరం అంతా మాకు పిలిపించామని మా దగ్గరకు పిలిపించైనా సరే మాకు న్యాయం చేయండి అండి. ఒకసారి మేము తెలుసుకోవాలి ఆమెను పిలిచి ఇదంతా మా అకౌంట్లు తీసిపోయి ఎందుకు పెట్టింది ఏంటని చెప్పి మాకు తెలియాలి. మేము ఓటీపీ కావాలంటే ఓటీపీ చెప్తున్నాము, ఆధార్ కార్డు కావాలంటే 1కి 2 తీసుకుంటుంది. ఎందుకంటే పక్కన బ్యాచ్ ప్రూఫ్ ఇచ్చారు, మీరు ఎందుకని ఇవ్వట్లేదని మమ్మల్ని నిలదీసి అడుగుతుంది. ముందుగానే డబ్బులు మాకు డ్వాక్రా లోన్ ఇప్పించాలన్నా కానీ మీరు ముందుగా 1,00,000 రూపాయలకి 7,000 ఇస్తేనే నేను ఇప్పిస్తా, లేకపోతే లేదని అంటుంది. ఈ అంతా ఎన్నిసార్లు చెప్పినా కానీ మా పొదుపు డబ్బులు మాకు ఇప్పించడానికి కూడా ఆమె డబ్బులు తీసుకుంటది. గవర్నమెంట్ జాబ్ చేస్తా. కలెక్టర్ ఏం చెప్పారు? మీరు అందరూ కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నామండి. మేము న్యాయం జరిగింది, మీరు కట్టాల్సిన అవసరం లేదు, మీకు నోటీసులు వచ్చినా సరే
మీరు కట్టొద్దు, ఏదన్నా ఉంటే మళ్ళీ వచ్చి మీరు చూసుకోండి అని చెప్పి చెప్పింది. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మనిషి ₹1,00,000 అయితే వచ్చారు. మీ అకౌంట్లో డబ్బులు వేసారా? మీ అకౌంట్లోకి ఎట్ట తీసుకుందాం? అప్పు చేసింది. అందరే ఆధార్ కార్డులు అకౌంట్లు అవన్నీ ఆమె కాడ పెట్టుకుంటా. ఏమన్నా ఇయ్యమ్మా అంటే ఏమంటుంది? 4 రోజులు అయితే రండి ఇస్తా. పనేవల ఇదే గడుపుతుంది. నెల ఉంచుకుంది ఆమె దగ్గరే. అట్టి పెట్టుకుంది వైనంగా. ఇటు మార్చేసింది. దాని బంద బిగుచ్చుకుంది. ఇప్పుడు మీరు ఏం కావాలి? న్యాయం ఏం చేయాలి? న్యాయం చేయాలి మరి. ఏమని ఎట్లా? ₹1,00,000 కట్టే మాత్రం పోవడం కాదు. మేము కట్టే మాత్రం పోవడం కాదు. ఆమె ఎట్ట చేసిద్దాం మరి అది.